శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 23 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి అర్ధరాత్రి 2:30 వరకు ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 5:57 వరకు ఉంది. బుధవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో ప్రయాణాల్లో లేనిపోని దుఃఖాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. ధనియాలు నోట్లో వేసుకుని వెళితే ముసలయోగం ఉన్నప్పటికీ పనుల్లో దుఃఖాలు ఉండవు. మీ పనులు విజయవంతమవుతాయి. మీ ప్రయాణాల్లో లాభాలు చేకూరతాయి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళటంతో పాటుగా 2 లవంగాలు కూడా నోట్లో వేసుకుని వెళితే శత్రుబాధలు కూడా ఉండవు. ధనియాలు, లవంగాలు ఈ 2 నోట్లో వేసుకుని వెళ్ళండి. ముసలయోగం ఎలాంటి దుఃఖాలను ఇవ్వదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా సాయంత్రం 5:57 వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది. కాబట్టి ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. కోర్టుపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. శత్రువుల మీద విజయం సాధించే అన్ని ప్రయత్నాలకు, శత్రువులు చేసే చెడు ప్రయోగాలు తిప్పికొట్టడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర మంచి నక్షత్రం. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు, వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆరుద్ర మంచి నక్షత్రం. పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి ఈ నక్షత్రం మంచిది. పోలీస్ స్టేషన్లో ఏదైనా సెటిల్మెంట్లు చేసుకోవాలి, కాంప్రమైజులు చేసుకోవాలంటే ఆరుద్ర మంచి నక్షత్రం. అలాగే ఎవరితో అయినా గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించడానికి ఆరుద్ర మంచి నక్షత్రం. రహస్యమైన పనులు చేయడానికి కూడా ఇది మంచి నక్షత్రం. అంటే ఒక్కొక్కసారి సీక్రెట్గా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా సీక్రెట్గా చేసే పనులకు ఆరుద్ర మంచి నక్షత్రం. గర్భాధానం కార్యక్రమానికి కూడా ఆరుద్ర మంచి నక్షత్రం. అలాగే కొత్తగా కొన్న వాహనాలు నడపటానికి ఆరుద్ర మంచి నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు వాహనాలు కొనకూడదు. అయితే కొత్తగా కొన్న వాహనాలు నడుపుకోవచ్చు. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో కొత్తగా ఆలోచించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు ఎక్కువ లాభాలు ఈరోజు పొందగలుగుతారు. అలాగే అందరి ప్రశంసలు పొందగలుగుతారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళైనా సరే పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు, మీ పనిని మెచ్చుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు. దానివల్ల నిరుత్సాహానికి లోనవ్వద్దు. మళ్ళీ ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అప్పుడు అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. నిరుత్సాహం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అనుకున్నది సాధించలేకపోతారు. కానీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మళ్ళీ ప్రయత్నిస్తే మాత్రం ఈరోజు మిథున రాశి వాళ్ళు విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఉంటుంది. తెలియని బాధ వెంటాడుతూ ఉంటుంది. గృహంలో కూడా చికాకులు ఉంటాయి. ఇంట్లో చికాకులు, బయట చికాకులు, వీటి వల్ల
మానసికంగా బాధ ఉంటుంది. కాబట్టి ఆ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొత్త వస్త్రాలు కొనుక్కునే యోగం ఉంది. అలాగే కొత్త ఆభరణాలు కొనుక్కునే యోగం కూడా ఉంది. వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం, ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగానే ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ధనపరంగా మాత్రం కన్యారాశి వాళ్ళు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధన వ్యవహారాల్లో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు కొన్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో ఆ అనుకోని ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ అప్పులు చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధనపరంగా ముందడుగు వేయగలుగుతారు. విశేషమైన ధనప్రాప్తి యోగం ఉంది కాబట్టి, డబ్బులు కలిసి వస్తాయి కాబట్టి పెద్ద మొత్తంలో అప్పు చేసినా కూడా ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఉండదనే చెప్పుకోవాలి. అనుకోని ఆపదల్లో ఆ ఆపదల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. ధనపరంగా కలిసి వస్తుంది. పెద్ద మొత్తంలో అప్పు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు పనిచేసే చోట ఉద్యోగంలో పై అధికారులు ఎక్కువ ప్రెషర్ మీరు పొందేలాగా చేస్తారు. అటువంటప్పుడు ప్రెషర్ తగ్గించుకోండి, ఒత్తిడి నుంచి బయటపడండి. ఒత్తిడి పక్కన పెట్టి మీ పని మీరు చేస్తే ఆ పనిలో అద్భుత విజయాలు అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు సంతానం వల్ల కొన్ని చికాకులు, బాధలు కలుగుతూ ఉంటాయి. అలాంటి బాధలు ఎదురైనప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుకొని వాటికి పరిష్కార మార్గాలు వెతికినట్లయితే ఈ రోజంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు చేయాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధనవృద్ధి ఉంది. అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనసు స్థిమితపరచుకోండి. బంధువులతో, మిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. అంతిమంగా వ్యాపారంలో కూడా లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే చెడ్డ వాళ్ళతో గొడవలు వస్తాయి, దుర్మార్గులతో గొడవలు వస్తాయి, నీచులతో గొడవలు వస్తాయి. కాబట్టి ఈరోజు మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలే కలుగుతాయి. కానీ దుష్టులకు దూరంగా ఉండాలి. ఆ ఒక్క సత్యాన్ని గుర్తుపెట్టుకొని మీ పనులు మీరు చేసుకుంటే పనులన్నింటిలో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి, గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు తొలగిపోయి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి, విశేషమైన ధనలాభం చేకూరటానికి ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం చదువుకొని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. అలాగే రాయబారాలు నడపడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర అనుకూలిస్తుంది. కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేసుకోవటానికి కూడా బుధహోర మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.